శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. దిల్ రాజు 450 కోట్ల భారీ బడ్జెట్తో 50వ చిత్రం. ఇది చాలా ప్రతిష్టాత్మకం కావాలని ఎన్నో కలలు కన్నారు కానీ అవి కల్లలయ్యాయి. రామ్ చరణ్ కెరీర్లో కూడా ఇదొక బిగ్ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 200 కోట్ల లోపు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అదే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికొస్తున్నాం బ్లాక్ బస్టర్గా నిలిచి 100 కోట్లు సంపాదించి పెట్టింది. ఇలాంటి టైంలో రామ్ చరణ్ ఒక మంచి నిర్ణయం తీసుకుని పవన్ కళ్యాణ్కు వారసుని అనిపించుకున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నానని, తర్వాత సుకుమార్తో మరో సినిమా చేయబోతున్నానని ప్రకటించాడు. ఈ 2 సినిమాలు అయిపోయాక దిల్ రాజుకు ఇంకో సినిమా చేస్తారని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పారితోషికం ₹1 కూడా తీసుకోనని, సినిమా విడుదలై కమర్షియల్గా హిట్ కొట్టి లాభాలొస్తే ఆ లాభాల్లో వాటా ఇవ్వండి, లేదంటే అది కూడా అవసరం లేదు అని స్పష్టంగా చెప్పాడు. మెగా తనయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రొడ్యూసర్లు నిలబడాలంటే రామ్ చరణ్ లాంటి హీరోలు పరిశ్రమకు అవసరం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాట తప్పనని రామ్ చరణ్ దిల్ రాజుకు ప్రామిస్ చేశారన్న విషయం కూడా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.